అది నిజంగా ఇవాళ రిలాక్స్ అవ్వచ్చండి. స్టార్ హీరోగా ఆయన రిలాక్స్డ్గా చేయొచ్చు. నచ్చినటువంటి గాడ్జెట్స్, కాస్ట్యూమ్స్, గ్రాండియర్గా కనిపించేటటువంటి పాత్రలు, హీరోయిజం ఉట్టిపడేటటువంటి పాత్రలు, స్టైలిష్గా ఎలివేషన్స్. ఇప్పుడు మన రజనీకాంత్ గారి ఎలివేషన్స్ ఉంటాయి, అస్సలు కష్టపడాల్సిన పని ఉండదు అనమాట. స్టైల్తో అంతే, జస్ట్ ఒక స్టైల్ స్వాగ్ దాంతో నడిపించేసి ఒక పంచ్ లైన్ వేసేసి చేసుకోవచ్చు. కానీ కాదు, ఆ పాత్ర యొక్క తీవ్రత ఏంటి, ఆ పాత్ర యొక్క గాఢత ఏంటి, దానిని అర్థం చేసుకుని దర్శకుడు ఏదైతే కన్న కళ ఉందో, ఇక్కడ దర్శకుడి కన్న కళతో పాటు ఇక్కడ రత్నవేలు గారి యొక్క కృషిని మనం ఇక్కడ ఖచ్చితంగా సినిమాటోగ్రాఫర్గా రత్నవేలు గారు, ఆయన్ని మనం ఖచ్చితంగా ఆయన అభినందించి తీరాలి. ఆయన అసలు రత్నవేలు గారు చెప్తున్నారు అనమాట, రత్నవేలు గారు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చూస్తే ఆయన మాట్లాడుతున్నారు, పర్వాలేదు దీన్ని మేము ఏదో విధంగా మేనేజ్ చేసేయగలం ఈ షాట్, అట్లా కాదు ఇట్లా అంటే. అసలు రామ్ చరణ్ గారు ససేమిరా లేదు, అది నించోవాలి అంటే లైటింగ్ చేసేటప్పుడు ఆయనే వెళ్ళి నించుని ఆయనే, అది చిరంజీవి గారు కూడా గంటన్నరకు మించి ఆయన లొకేషన్లో లేరు. చిరంజీవి గారు చరణ్ చేస్తున్నటువంటి విన్యాసాలు చూసి చిరంజీవి గారు తట్టుకోలేక చిరంజీవి గారు అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేసారు లొకేషన్ నుంచి. తెలుసా మీకు విషయం? చిరంజీవి గారు చరణ్ పడుతున్న కష్టం చూసి చిరంజీవి గారు తల్లడిల్లిపోయారు. తల్లిడిల్లిపోయి ఆయన ఆ కష్టాన్ని చూసి ఓకే వీడు కష్టపడుతున్నాడు, నలుగుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. తట్టుకోలేకపోయారు, కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతే. అంటే ఇక్కడ మనకు ట్రైలర్ ఏం చెప్తోందంటే అండి, ఒక హీరో ఒక సినిమాకి తను ఎంత పెట్టగలడంటే, ఒక సినిమాకి చెందినటువంటి కష్టమే, ఒక సినిమాకి సంబంధించినటువంటి కష్టమే హీరో అక్కడ ఎఫర్ట్ చేయగలడు, పెట్టగలడు. 10 సినిమాల కష్టం ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమాకి అతనికి. 10 సినిమాల కష్టం ఇచ్చి 10 సినిమాల 10 సినిమాల్లో ఎంత కష్టం ఉంటుందో ఒక హీరో అంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఒక సినిమాలో. మీకు ఒక సినిమాలో ట్రాన్స్ఫార్మ్ అయ్యి చేసి చూపించాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, మరీ ముఖ్యంగా ఎక్కువ యాక్షన్ రిలేటెడ్ ఉన్నాయి. ఈ యాక్షన్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ యాక్షన్ రిలేటెడ్ అయిపోయేటప్పటికి ఏమైపోయిందంటే, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఒకవైపు యాక్షన్ కొరియోగ్రాఫర్ అక్కడే ఉండాలి, తర్వాత మీకు స్పోర్ట్స్ పర్సనాలిటీ, స్పోర్ట్స్లో ఎవరైతే దిగ్గజాలు ఉంటారో, నిష్ణాతులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడే ఉండాలి. వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం అవ్వాలి. ఆ ఎమోషన్ని కరెక్ట్గా ఆ షాట్లో కన్వే చేయాలి. ఎక్కడ వేసుమెత్తు తేడా వచ్చినా శరీరం అసలు మన స్వాధీనంలో లేనట్టే అనమాట. దానికోసం మీకు ఇక్కడ రత్నవేలు గారు మొన్న చెప్తున్నది చూశాను నేను. దానికోసం ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రిపరేషన్ డేస్, నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నంబర్ ఆఫ్ హోంవర్క్స్, నంబర్ ఆఫ్ ప్రిపరేషన్ డేస్. ఎందుకంటే మీకు తెలుసో తెలీదో, రోబో సినిమాకి ఆయన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. రోబో సినిమాకి సంబంధించి ఆయన 1600 పేజీలు మాన్యువల్ రాశాడు. ఆయన 1600 పేజెస్ సీన్ బై సీన్, షార్ట్ బై షాటు. ఆయన సినిమాటోగ్రాఫర్గా దేనిని ఎట్లా చెయ్యాలి, ఎట్లా తీయాలి, ఏ లైటింగ్ స్కీమ్లో తీయాలి, దానికి హీరోని ఎట్లా కావాలని చెప్పి 1600 పేజీల మాన్యువల్ రాసుకున్నాడు. ఆయన రాసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళాడు. అట్లాంటి ఒక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు. అట్లాంటి రత్నవేలు గారు ఇక్కడికి వచ్చి ఏంటంటే, నంబర్ ఆఫ్ డేస్ ఎక్సర్సైజే అండి, నంబర్ ఆఫ్ డేస్ ప్రిపరేషనే. అంటే రోజు మీరేంటంటే, మీరు స్కూల్కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్లో కూర్చొని, సాయంత్రం పీఈటీ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అగైన్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ హోంవర్క్ ఇచ్చి పంపించలేదు, షూటింగ్ ఉండదు. మీరు వెళ్ళాల్సిందే డైలీ లొకేషన్కి వెళ్ళాలి, ఆ గెటప్ వేసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, షూటింగ్ ఉండదు. ఇలా నంబర్ ఆఫ్ డేస్ చేశారు. ఎక్కడి నుంచి పెడుతున్నాం, ఏ షాట్ పెడుతున్నాం, ఎలా చేస్తున్నాం, ఏది బాగుంటుంది, ఏ లైటింగ్లో చేస్తున్నాం, ఇదంతా ఎక్సర్సైజ్ చేసుకుని అప్పుడు షూట్కి వెళ్ళారు. ఇక్కడ మీకు ఎక్కువ సమయం తీసుకుంది సినిమా. ఇక్కడ మళ్ళీ విఎఫ్ఎక్స్ మళ్ళీ ఇక్కడ ఇవి వస్తాయి, అందుకు లేట్ అవ్వటం ఒకటి. లేట్ అయినా కూడా ఏంటంటే, ఒక మృష్టాన్న భోజనం అభిమానులకి, ప్రేక్షకులకి, సినిమాని ప్రేమించినటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఆయన నటనలో ఇప్పటికే కష్టపడ్డాడు, నిష్ణాతుడు, అన్నీ తెలుసు. కానీ ఆయన నటనా జీవితంలోనే ఒక కలికితురాయి ఈ సినిమా అవుతుందని అనిపిస్తోంది. ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలి. ఎందుకంటే ఆయన కోసము, బుచ్చిబాబు గారి కోసం, ఇద్దరి కోసం. ఎందుకంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇప్పుడు బుచ్చిబాబు అనేవారు ఒక దిక్సూచి కాబోతున్నారు. కష్టపడితే మనం సినిమా ప్రపంచాన్నే నమ్మితే, మన స్టోరీ స్ట్రాంగ్గా ఉంటే, ఎంత పెద్ద డైరెక్టర్నైనా, ఎంత పెద్ద హీరోనైనా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్నైనా కన్విన్స్ చేయవచ్చు మన దగ్గర బలం ఉంటే అనేది. సానా బుచ్చిబాబు హిట్ కొడితే అది ప్రపంచానికి తెలుస్తుంది. దాంతోపాటు ఒక స్టార్ హీరో కొడుకైనా సరే కింద నుంచి వెళ్ళి రావాల్సిందే, ఎదగాల్సిందే, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే అంటూ రామ్ చరణ్ గారు మరొకసారి రేపటి అప్కమింగ్ హీరోస్కి
మనము ఎంత పెద్ద లెవెల్లో ఉన్నా మనల్ని మనం మలుచుకున్నప్పుడే, ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే మనం ఒక స్టార్ హీరో అవుతాము అన్న విషయాన్ని మరొకసారి ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి. దీంతోపాటు ఇద్దరు వారసుల అంటే స్టార్ హీరో కొడుకు కూతురు మరి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ స్క్రీన్ షేరింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటివరకు మీరు అన్నట్టుగా ఎక్కడ వీళ్ళిద్దరి కెమిస్ట్రీలో ఒక సింకబుల్ సీన్స్ ఏవీ లేవు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ సాంగ్ రిలీజ్ అయితే అది ఎలా ఉంటుంది, దాన్ని ఏఆర్ రెహమాన్ గారు మామూలుగానే మ్యూజికల్ సాంగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ సాంగ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఆర్య అదే మన డైరెక్టర్ సుకుమార్ గారిది ఐటమ్ సాంగ్ పేలిపోతూ ఉంటుంది. మరి శృతి హాసన్ గారు దీంట్లో యాక్ట్ చేస్తారు. ఐటమ్ సాంగ్స్ లేవు, ఇక్కడ ఐటమ్ సాంగ్ ఉంది. అంటే అసలు మరి దాన్ని ఎలా మలిచారన్నది అదొక ఉత్కంఠ. మొత్తానికైతే ఫీస్ట్ అయితే అందించారు సార్. మరి సినిమా పైన అంచనాలు అయితే ఓ రేంజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ థియేట్రికల్ రైట్సే 170 crores అమ్ముడయ్యాయంట. అంటే సేఫ్ జోన్లో 350 కోట్లు బడ్జెట్. బట్ 1000 crores అనే ఒక పెద్ద భారాన్ని అయితే మొయ్యాల్సి ఉంటుంది ఇప్పుడు సినిమా అంతా. ఎందుకంటే ఇప్పుడు ఆ మార్క్ అనేది 1500 crores అనేది దాటి ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. దురంధర్ తోటి 1600 కోట్లు ఏమో రీచ్ అయినట్టుంది. ఇప్పుడు ఆ భారం అనేది సినిమా పైన ఎలా ఉంటుంది అనేది అది ఒకటి కొంచెం మీకు లేదు, ఆ మార్క్ చేరుకుంటా 1600 కోట్లు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సాధ్యమవుతుంది అంటారా? చేరుకుంటారు. చూడండి మీరు అదే అండి భారతీయ భాషలు. ఎందుకంటే మనకు RRR తర్వాత డిసప్పాయింట్ చేసినప్పటికీ గేమ్ చేంజరు నార్త్ ఇండియన్ పీపుల్ వెయిటింగ్ ఫర్ రామ్ చరణ్స్ వాట్ నెక్స్ట్ అని వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా ఆ సెక్షన్ ఆడియన్స్ని అతను రీచ్ అయిపోతాడు, నో డౌట్ ఇట్ ఆల్. చూద్దాం. మొత్తానికైతే ఎవరు చెప్పిన ఒక కోణాన్ని అంటే కొన్ని సినిమాలతో కంపేర్ చేస్తాం. అవును, చెప్పిన విశ్లేషణలో నేను ఇందాక శ్రీహరి గారి పేరు ఎందుకు తీసుకొచ్చానంటే శ్రీహరి అనే పేరు. యమకింకరుడు సరే, అది మా చిన్నతనంలో మాకు తెలిసిన మేము చూసిన చిరంజీవి గారు ఏమంటే ఇప్పుడు మైథలాజికల్ వాటికి సంబంధించి ఎవరికి ఎన్టీ రామారావు గారు ఏమీ మిగల్సలా. కమర్షియల్ సినిమాలకి, యాక్షన్ సినిమాలకి, డాన్సులకి సంబంధించి చిరంజీవి గారు ఎవరికి ఏమీ మిగల్సలా. కానీ ఆ మిగల్సినటువంటి దానిలో వీళ్ళు ఏదో కొత్త చేసి చూపించాలి, అద్భుతం చేసి చూపించాలి. శ్రీహరి అన్నయ్య పేరు ఎందుకు తీసుకొచ్చానంటే నేను శ్రీహరి గారు స్వతహాగా ఆయన రెజ్లర్. అవును, తర్వాత ఆయన నేషనల్స్కి వెళ్ళి ఆయన బంగారు పథకం సాధించినటువంటి వ్యక్తి. ఆయన చేయగలరు, ఏ విన్యాసం అయినా చేయగలరు, ఏ ఎక్సర్సైజ్ అయినా చేయగలరు, ఇదైనా ఆయన చేసేసేయగలరు మేక్ ఓవర్ విషయం. ఇక్కడ హీరోలు తమను తాము మేక్ ఓవర్ చేసుకోవాలి, ఆ విధంగా మీకు ఒక ఆకృతి కనిపించాలంటే మన తెలుగు సినిమాలకు సంబంధించి ఇటువంటి శరీరాకృతి గతంలో చూపించినటువంటి వాళ్ళల్లో మనకి అర్జా జనార్దన్ రావు గారిని ఆంజనేయ స్వామి పాత్ర ఆయన అనమాట. సంపూర్ణ రామాయణం ఈ సినిమాలో భారతశ్రీ మిస్టర్ ఏషియా ఆయన. ఏది అథ్లెటిక్స్కి సంబంధించి ఈ యోధుడిగా మిస్టర్ ఏషియా ఆయన. మీకు అర్థమవుతుంది కదా. అటువంటి శరీరాకృతి చూపించాలి అంటే ఎన్ని త్యాగాలు చేసి ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకుని ఉండాలి, ఎన్ని గంటలు శారీరక శ్రమ చేసి ఉండాలి అన్నది తెర మీద రేపు ఖచ్చితంగా రామ్ చరణ్ చూపించబోతున్నాడు. ఒక అద్భుతాన్ని తెలుగు తెర మీద ఆయన ఆవిష్కరించబోతున్నాడు. ఖచ్చితంగా ఆవిష్కరించాలి. సినిమా ఎప్పుడు ముందుకు వెళ్ళాలి, సినిమా మీద డిపెండ్ అయిన కుటుంబాలు ఎప్పుడు బాగుపడాలి అన్నప్పుడు ఆ సినిమా ప్రపంచం అనేది నడుస్తూ ఉన్నప్పుడు మిగతా కుటుంబాలన్నీ బాగుంటాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.